స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ చాలా ముఖ్యము. క్యాడర్‌నే లీడర్ చేయాల్సిన అవసరం కూడా రాజకీయ పార్టీల పైన ఉంది. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసారు కాబట్టి అవసరం అది. అయితే 3 పార్టీలను ఒకవేళ మీరు అంచనా వేస్తే ఇటు బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ క్యాడర్ నిర్మాణం కరెక్ట్‌గా అమలు చేస్తున్నాయా? అసలుకు నిర్మాణాత్మకంగా ఆ యొక్క వ్యవస్థ పార్టీ నిర్మాణం అనేది కనిపిస్తుందా? అసలు ఇప్పుడు రాజకీయాలు నేను నా పర్సనల్ అభిప్రాయం. హ్మ్. అసలు కార్యకర్తలని ఇప్పుడున్నటువంటి పార్టీలు పట్టించుకుంటున్నాయన. హ్మ్. ఆ చెప్పేది వేరు, స్టేట్మెంట్ వేరు, అవును. వాళ్ళు చేసేది వేరు. హ్మ్. ఈ తప్పును ఏమన్నా సరిదిద్దడానికి అవకాశం ఉందా అంటే మళ్ళీ వాళ్ళు కూడా ముచ్చట చెప్తారు కానీ సరిదిద్దరు. ఓకే. నిన్న చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ గౌడ్ గారే ఉన్నారు. హ్మ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీనాక్షి నటరాజన్ గారు. హ్మ్. ఏది కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే హ్మ్. ఏమని 5 సంవత్సరాలు పార్టీలో పనిచేసి ఉన్న వాళ్ళకే హ్మ్. మేము జిల్లాధ్యక్షులు ఇస్తాం. ఓకే. తర్వాత 3 సంవత్సరాలు ఇంతకుముందు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళకి మేము జిల్లాధ్యక్షుడు మళ్ళీ సెకండ్ టైం ఇవ్వము, హ్మ్. వారసులకు ఇవ్వము. హ్మ్. ఈ 3 వాళ్ళే చెప్పారు కదా. ఓకే. ఇప్పుడు రేపు జిల్లాధ్యక్షులు అది పాటిస్తారా? ఆ! పాపం దాన్ని ఆశపడి కొంతమంది అప్లికేషన్ పెట్టుకునే మందమే. ఓకే. మళ్ళీ దానికి రీజన్స్ వేరే చెప్తారు. అది అన్ని పార్టీలలో చెప్తారు. ప్రత్యేకమైన ఒక్క పార్టీ అని అనము, అన్ని పార్టీలలో చెప్తారు. హ్మ్. కొన్ని పార్టీలలో కొంత హ్మ్. ఏది పాటించడానికి ప్రయత్నం చేస్తారు, హ్మ్. అసలు కొందరు పనిచేయరు. ఇప్పుడు నాకు తెలిసి క్యాడర్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు అని అయితే నేను అనుకో. ఏ పార్టీ? పాపం క్యాడరే వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తున్నారు. హ్మ్. వాళ్ళకి నారాజు ఉన్నప్పుడు ఎన్నికలలో దాని ప్రభావం చూపెడుతున్నారు. హ్మ్. వాళ్ళ ఎన్నికలు ఏదైతే సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు ఓకే. వాళ్ళ అసంతృప్తినో వాళ్ళ కోపాన్నో దానినే ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు క్యాడర్ చెప్పినా వినేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఓకే. ఇప్పుడు నేను ఒక ఆయన ప్రశ్నిస్తే ఆయన శత్రువుగా మారిపోతున్నాడు. కానీ హ్మ్. పాపం ఆయన కష్టపడ్డాడు, ప్రశ్నించే అధికారం ఆయనకు ఉంది, హ్మ్. ఆయన చెప్పింది కరెక్ట్, లేకపోతే ఆయన చెప్పింది రాంగ్ అయితే ఆయనను కన్విన్స్ చేద్దామనే నాయకుడు ఉన్నారా? ఓకే. నాయకులు లేరు. ఇంకా ఆయన గదరించేటోళ్ళన్నారు. ఆ పక్క పంటున్న ఎవరైతే భజన పరులు ఉంటారో వాళ్ళు పాపం ఆ వ్యక్తిని ప్రశ్నించిన దొబ్బేసి నెట్టేసి వాడిని పెద్ద శత్రువు తయారు చేస్తారు. వాస్తవం అయినా కూడా హ్మ్. మరి వాళ్ళు కూడా మేము కూడా కార్యకర్తలమే, మేమో రోజు ఆయనలాగా అవుతామని కూడా వాళ్ళు గుర్తించారు పాపం. హ్మ్. ఆ సమయంలో నన్ను ఎమ్మెల్యే నాకు దగ్గర అని ఆ ఎమ్మెల్యే కోసమో ఆ మంత్రి కోసమో ఆ ఎవరైతే ప్రశ్నించిన వ్యక్తిని అందరూ దాడి చేసినంత పనిచేసి వాడిని బలహీనపరుస్తున్నారు. అందుకే కదా ఇవాళ అందరూ ఇబ్బంది పడేది. ఇప్పుడు అందరు కలిసి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? సాధారణ ఎన్నికల్లో ఓటమి చూస్తున్నారు. ఓకే. అప్పటిదాకా వాళ్ళు బాగానే ఉంటున్నారు. హ్మ్. ఏ అధికార పార్టీ అయినా హ్మ్. ఇక రేపు ఓడిపోయేదాకా ఆయనంతటి వాళ్ళు లేనట్టనే కనబడతారు. ఓకే. ఓడిపోయిన తెల్లారి ఇక ఓడిపోయిన ఆయన ఏడుతున్నాడు, మోసం జరిగింది, ఇట్లా అయింది అట్లా అయింది అని. హ్మ్. క్యాడరు లంగా అనేది అప్పుడే తెలుస్తుంది. హ్మ్. అప్పటిదాకా నీకు ఎవ్వరు బయటకు వస్తలేరు కదా. ఓకే. అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తున్నా. హ్మ్. అట్లా ఉన్నప్పుడు తప్పకుండా ఆ నాయకుడు శాశ్వతంగా నాయకుడిగా ఉంటాడు. ఓకే. ఎందుకంటే ప్రజల మనసును కానీ కార్యకర్తల సంబంధించి ఏదైతే వాళ్ళు చెప్పే విషయాలను విని హ్మ్. అది సహృదయంతో తీసుకొని హ్మ్. ఖచ్చితంగా నడిచే నాయకుడు ఎప్పటికీ లీడర్గానే ఉంటాడు. లీడర్‌గా ఉంటారు బాగుంది కానీ క్యాడర్ లీడర్ అయ్యే అవకాశం ఈ రాజకీయ పార్టీల తీరు చూస్తే అర్థమవుతుందా? కనబడతలేదు. వారసత్వ రాజకీయాలు హ్మ్. ఇవాళ ప్రతి వ్యక్తి హ్మ్. వాళ్ళ కుటుంబం నుంచెల్లే మళ్ళీ ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంటాను. ఓకే. తర్వాత వ్యాపారులు రాజకీయాలకు రావాలని, అంటే దబనాల కుటుంబంలో లేకపోతే హ్మ్. డబ్బులున్నోని పోటీ పెట్టాలని అనుకుంటాను. హ్మ్. కానీ కార్యకర్తను పోటీ పెట్టాలని ఎక్కడ అనుకుంటారు? హ్మ్. ఓ కార్యకర్తను గెలిపియాలనే వ్యక్తులు ఉన్నారా? ఓకే. డబ్బులున్న వాళ్ళని గెలిపియాలి, డబ్బులున్న ఆయన కావాలి, హ్మ్. డబ్బులున్న ఆయన కోసమే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఎన్నికలలో ఏమన్నారు? గెలిచే వాళ్ళకి టికెట్ ఇవ్వాలి, మనం ఫస్ట్ గెలవాలి. అప్లికేషన్ చేసుకోండి. గెలిచిన తర్వాత అప్లికేషన్ మేము కూడా మాలాంటి వాళ్ళం కూడా పెట్టినాం. గెలిచిన వాళ్ళకు ఇస్తాము, హ్మ్. ప్రభుత్వం వచ్చినాక మేము తప్పకుండా అన్నారు. సరే, ఒక అంశంలో ప్రభుత్వం రావడం కోసం గెలిచే వాళ్ళని డబ్బులున్న వాళ్ళని అప్పుడు ఈ బీసీ ఓసీ అని చూడకుండా ఇచ్చారంటే సరే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. హ్మ్. కానీ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఆ వర్గాలకు లేకపోతే మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళకే నువ్వు పదవులు ఇవ్వడం అనేది హ్మ్. అంటే దేన్ని సూచిస్తూ ఉంది? హ్మ్. ఒక శాసనసభ్యుడికి ఇచ్చినాము, హ్మ్. ఆయనే సుప్రీము. ఓకే. మిగిలిన పదవులు మళ్ళీ సెకండ్ కూడా అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? హ్మ్. థర్డ్ కూడా మళ్ళీ అట్లాంటి వాళ్ళని ఎందుకు నిర్ణయించాలి? ఓకే. ఎక్స్పర్ట్స్ వేరు, మళ్ళీ ఎక్స్పర్ట్స్ సెలెక్షన్ అనేది వేరు. హ్మ్. ఎవరు ఎక్స్పర్ట్ ఉంటే, ఎవరు మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటే అది ఇస్తాం. హ్మ్. కానీ ప్రజల కోణంగా నామినేటెడ్ పదవుల విషయంలో హ్మ్. మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తారు? అవును. అంటే చెప్పే దానిలో 10% కూడా పాటించట్లేదు. హ్మ్. సరే, పాపం ఆశతో బతికే వాళ్ళు చాలామంది, 90 మంది, హ్మ్. అవకాశం వచ్చేటోళ్ళు 10 మంది. హ్మ్. దాంతో పార్టీలు ఏది ఇండిపెండెంట్ ఓటింగ్ సిస్టమ్ రావాలి. ఇండిపెండెంట్ ఓటింగ్ సిస్టమ్ అంటే ఓటరు
స్వతంత్రంగా ఆయనే ఆలోచించుకొని ఓటేయాలి. ఇప్పుడు పార్టీ పేరు మీద వేసినప్పుడు పార్టీ చెప్పినట్టు కార్యకర్త తినాలి. ఓకే. వాళ్ళు ఏమంటారు, మా పార్టీలో నువ్వు టికెట్ ఇస్తేనే నువ్వు గెలిచినావు అనే కోణం పార్టీకి ఉంటుంది. అవును. కానీ నేనే గెలిపించిన కదా పార్టీని అని పాపం క్యాడర్కు ఉంటుంది. ఓకే. ఆ దానిలో క్యాడర్ నష్టపోతా ఉన్నారు. క్యాడర్ మొత్తానికి ఇబ్బంది పడతా పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరి పార్టీ కావచ్చు, అది ఈ పార్టీ ఆ పార్టీ అని ప్రత్యేకంగా అనలేం. కానీ కిందున్న కార్యకర్తలకి ఆ న్యాయం జరగడంలో ఇంకా చాలా పార్టీలు గుర్తించాలి. కింద ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి ఏం చెయ్యాలనేది ఇండిపెండెంట్గా ఆలోచించాలి. ఎవరైనా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే చేస్తామంటే ఎమ్మెల్యే ఎవరికి చెప్తాడు? ఆయనను ప్రశ్నించిన వాళ్ళను నామినేట్ చేస్తాడా? చేయడు. మరి వాళ్ళని ఎవరు గుర్తించాలి? అంటే నేనేమంటా అంటే నాకున్నటువంటి మెరిటో లేకపోతే ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఏమంటా అంటే ఫస్ట్ లీడర్కి పేషెన్సీ ఉండాలి. ఎవరు మాట్లాడినా ఏ భాషలో మాట్లాడినా దాన్ని మనం పాజిటివ్గా తీసుకునే గుణం కలిగి ఉండాలి. రియాక్ట్ కానీ దాన్ని పాజిటివ్ కోణంలో రియాక్ట్ కావాలి. ఒక ఆయన భాష ఉంటుంది, ఆయన భాష నువ్వు చేస్తే చేయి లేకపోతే చేయకు, నువ్వు ఎన్నిసార్లు అడుగుతానే అంటాడు. అది నేను తిట్టినట్టు కాదు పాపం, ఆయన భాషనే అంత. ఇప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తి ఎట్లా ఏదైతే ప్రాణం చేస్తాడు, అన్న కొంచెం చూడన్నా నువ్వు కొంచెం అని అంటాడు. పాపము ఒక మామూలు గ్రామాలలో ఆ విధంగా మాట్లాడరాలు. అయితే దాన్ని నన్ను ప్రశ్నించినవు, ప్రజల్లో నన్ను అవమానించినవు అని నేను శత్రువుగా చూస్తే ఇంకా నేను నాయకుడిని ఎట్లయితా? తప్పకుండా వాళ్ళ కోణంలో, వాళ్ళ భాష, వాళ్ళ విధానంలోనే మనం చూడాలి. ఆ విధానంగా చూసే వాళ్ళు తగ్గిపోయారు. అంటే నన్ను ఎత్తుకోవాలి, ప్రతి ఒక్కరు నన్ను పొగడాలి అంటే ప్రభుత్వమే అన్నీ. ఇప్పుడు అసలు ప్రతిపక్షాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేనైతే జనరల్గా 2004 వరకు తెలుగుదేశంలో ఉన్నాము. సరే సర్పంచ్ ఇనానిమస్ కాబట్టి అందరి కోణంలో పనిచేసినాం. 2004 తర్వాత నేను అధికార పార్టీలో ఏం లేను. 2006లో కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం వచ్చినప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా. 2006 ఎంపీపీ కూడా నేను తెలుగుదేశంలో అయినా. 2014లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను తెలుగుదేశం జెడ్పీటీసీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక జెడ్పీటీసీ గెలిచినాం తెలుగుదేశం. ఏది 57 మండలాలలో. అయినా ప్రజల్లో పనిచేయడానికి అధికారం ఎందుకు? అధికార పార్టీ వాళ్ళు రమ్మనే వాళ్ళు నాకు స్నేహితులు, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉన్నారు. కానీ ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించలే. ఆ పార్టీలకు పోవాలి, అందులో ఉంటేనే పని అవుతుంది, అందులో లేకపోతే పని కాదు అనే కోణంలో లేము. ప్రజల కోణంలో ఉన్నామో, రిప్రజెంటేషన్ చేసినామా లేదా, వాళ్ళ కొరకు కొట్లాడినామా లేదా, కొట్లాడి రిప్రజెంటేషన్ చేస్తే కదా మన డ్యూటీ. పని చేయాల్సింది వాళ్ళు. పని చేయకపోతే చేయనోడు ఏదైతే తప్పులో పడతాడు, లేకపోతే చేయనోడే వ్యతిరేక భావంలో ఉంటాడు. అంటే ప్రజలు ఎవరిని వ్యతిరేకిస్తారు? ఎవరైతే పని చేయలేదో ప్రభుత్వం మీదనే కోపం ఉంటారు. నా మీదనైతే ఉండరు కదా అనే కోణంలో మేము ఉన్నాం. 14లో జెడ్పీటీసీ గెలిచినాక కూడా 19 దాకా కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే చాలామంది దగ్గర వాళ్ళు నువ్వు రాన్న అధికార పార్టీ బాగుంటుంది. అధికార పార్టీ ఉంటే కొత్తగా వచ్చేది ఏంటి? రాజకీయాలలో అధికారం ఉంటే అంటే ఏంటిది? పనులు అయితే కదా. పనులు అంటే ఏంటి? ఎవరి పనులు? అభివృద్ధి పనులు. ఇప్పుడు రిప్రజెంటేషన్ చేస్తలేమా? ఇప్పుడు పోయి అడుగుతలేమా? చేయాల్సిన బాధ్యత, యాక్సెస్ అనేది మనం కల్పించుకోవాలి. ఒక మంత్రి దగ్గరికి పోవడానికి నేను ఇంకో పార్టీ వెళ్ళొద్దు అన్నప్పుడు యాక్సెస్ ఉండదు. నేను ప్రజల తరపున పోయి నేను ఈ రోడ్డు కావాలన్నా ఇగో ఇందుకు కావాలి, ఇగో ఇంత పాపులేషన్ ఉంది, ఇంత ట్రాఫిక్ ఉంది, ఇక్కడ ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంత డిస్టెన్స్ తగ్గుద్ది, ఈ రోడ్డుని వేసినట్టయితే మీకు పేరు వస్తుంది అని చెప్పిన. వేస్తే ఆయనకు పేరు వస్తుంది, వేయకుంటే ఆయన పేరు పోతుంది. అధికారికి కూడా అదే విషయం చెప్పినాం. నిబంధనల ప్రకారం మీరు ఏదైతే ఇవ్వాల్సినటువంటి పని ఈయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వడం న్యాయము, ఈయననే దానికి ఎలిజిబుల్ అవుతాడు, మీరు ఆయనకి ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పినాం. ఆయన తప్పు చేసిస్తే అధికారి పేరు ఖరాబ్ అయింది కదా, అక్కడ ఉన్న నాయకుడి పేరు కూడా ఖరాబ్ అయింది కదా. నాకు పోయేది ఏంది? ఇప్పుడు నాయకుడిగా నా డ్యూటీ నేను చెయ్యాలి ఫస్ట్ అని మేము భావించే వాళ్ళం. ఎవరైనా రమ్మంటే కూడా అరే మేము సంతోషంగా ఉన్నాం కదా, అధికారంతో ఏం కావాలి అంటే ఏదో నేను చెప్పింది నడవాలనే దానికోసం పోవాలని అంటే అట్లుండేవాడిని. కానీ నేను ఈ లాస్ట్ 10 ఏళ్ళ నుంచి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడతాను. ఎందుకంటే కింద ఉన్న జెడ్పీటీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ అసలు విధులు అనేటివి ఏవీ లేవు పాపం. అవి ఎన్నికలు పెడతా ఉన్నారు అంతే. న్యాయంగానైతే ఆ ఎన్నికలే ఆ పోస్టులే ఉంచొద్దు. ఎందుకంటే దానికి అసలు పనే లేనప్పుడు ఆ పదవులు ఎందుకు?